ఎరా సుందరం బాగున్నావా? బాగున్నాను రా. నువ్వెలా ఉన్నావు? చాలా రోజులు కనిపించావు. నేను బాగానే ఉన్నాను రా. వ్యాపారం ఎలా నడుస్తుంది? బ్రహ్మాండంగా నడుస్తుందిరా. పెళ్ళం పిల్లలు ఎలా ఉన్నారు? పెళ్ళం బాగానే ఉందిరా. పిల్లాడే చెప్పిన మాట వినట్లేదు. వింటాడులేరా, ఒక వయసు వస్తే వాళ్ళే సెట్ అవుతారులే. ఏం సెట్ అవుతాడో ఏంటో, అన్ని కోతేశాలు వేస్తాడు. మనము ఆ వయసులో ఉన్నప్పుడు అంతే కదరా. అంతే అని చెప్పి ఊరుకోకూడదు కదరా. సరే సరే, 2 నిమిషాలు కూర్చోరా. లోపలికి వెళ్ళి మీ చెల్లాయిని టీ పెట్టమంటాను. సరే వెళ్ళిరారా. అంకుల్ గారు 2 సిగరెట్లు ఇవ్వండి. అలా కాదురా మహేష్, లాస్ట్ ఓవర్ నాకు ఇచ్చుంటే బాగున్నా. చాలేరా, ముందు 2 ఓవర్లు వేసావు కదా, ఏం పీకావు? సర్లే, ఓడిపోవడం మనకి ఎలాగో అలవాటే కదా. అంకుల్ గారు 2 సిగరెట్లు ఇంకేట్రా, సాయంత్రం బయటకెట్టైనా వెళ్దామా? రే రే, ఏట్రా పారిపోతున్నావు? టాప్ లో మీ నాన్న ఉన్నాడు మధు. నాన్నగారు మీరేంటి ఇక్కడ? ఏం బాబు, ఏం కావాలి? 2 సిగరెట్లు అంటరా, ఇవ్వు. ఏ బ్రాండ్ బాబు? అడుగుతున్నాడు కదా, చెప్పు. చిచ్చి, సిగరెట్లు కాదు అంకుల్, చాక్లెట్లు. ఇందాక సిగరెట్లు అన్నావు కదా. కాదంకుల్, చాక్లెట్లే అన్నాను. ఏరా, నువ్వు విన్నావు కదా, సిగరెట్లనే అడిగాడు కదా. నాన్నగారు సిగరెట్లు కాదు నాన్నగారు, చాక్లెట్లనే అన్నాను. ఏంటి, వీడి నీ కొడుక? నా కర్మ, ఏం చేస్తాం? అయ్యో, వీడి నీ కొడుకని తెలిస్తే ప్రతిసారి సిగరెట్ మీద ₹1 తగ్గించేవాడిని కదరా. ఏడ్చోలే, వ్యాపారం చేసుకో. నువ్వు ఇంటికి పదరా. అయ్యి బాబాయ్, బెల్ట్ తీస్తున్నారేటి? నాన్నగారు, బెల్ట్ అలా చేతికి చుట్టుకోకూడదు, నడుంకి చుట్టాలి. రే, నేను నీకన్నా 20 ఏళ్ళ ముందు నుండి బెల్ట్ వాడడం మొదలు పెట్టాను రా. బెల్ట్ ప్యాంటుకి పట్టాలంటే నడుంకు టైట్ గా పెట్టాలి. అదే నిన్ను కొట్టాలంటే చేతికి చుట్టాలి. సిగరెట్లు తాగుతారా? సిగరెట్లు? ఏమైందండి, ఎందుకు మనం కొడుతున్నారు? మా చిన్నప్పుడు ఫ్రెండ్ సుందరరావు గారిని కలవడానికి ఆ షాప్కి వెళ్తే నీ సుపుత్రుడు సిగరెట్ల కోసం అక్కడికి వచ్చాడు. సిగరెట్టా? సిగరెట్ ఎవరికి? ఇంకెవరికి? సార్ గారికే. ఆ? అమ్మో అమ్మో అమ్మో, సిగరెట్ తాగటం ఏంట్రా, ముద్దనష్టపోడా? ఇక్కడ నేర్చుకున్నారా ఇలా అలవాట్లన్నీ? ఆ మాయదారి ఫ్రెండ్స్ తో తిరగొద్దురా తిరగొద్దురా అంటే వాళ్ళతోనే తిరుగుతావు. అమ్మా, ఏమని అంటే నన్ను నా ఫ్రెండ్స్ అనుకో. నాన్నగారు కొట్టకండి నాన్నగారు, నొప్పి పెడుతుంది. నువ్వు పెట్టాలనే కొడుతున్నాను రా. రే, నీ సినిమాల్లో ఓవర్ యాక్షన్ ఇక్కడ చేయకు. ఇన్ని రోజులు ఈ సిగరెట్ వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని వెతికాను. ఇవాళ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. మర్యాదగా చెప్పు, సిగరెట్ ఒకటేనా, ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా? చిచ్చి, ఇంకేం లేవు నాన్నగారు, ఆ సిగరెట్ కూడా ఏదో సరదాగా. సిగరెట్ సరదారా నీకు? తోలు తీసేస్తాను ఈ అతవ్వని. అయినా ఈ మాయదార అలవాట్లు ఎక్కడ నేర్చుకున్నావురా?